అండి అందరికీ. తెలంగాణ మూవ్‌మెంట్‌లో ఈరోజు మన టాపిక్ ఏంటంటే తెలంగాణ రీజనల్ కమిటీ. సో, ఎలా ఫార్మ్ అయిందంటే బేస్డ్ ఆన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ 371 క్లాజ్ 1లో టీఆర్సీని యాడ్ చేయడం జరిగింది. ఆర్టికల్ 371ని మనం ఓవర్ రైడింగ్ ఆర్టికల్ అని కూడా అంటాము. 371 వచ్చేసి ఏంటంటే ప్రెసిడెంట్ హ్యాస్ పవర్స్. ఈ 370 ఆర్టికల్ అనేది పార్లమెంట్ యాక్ట్స్ కంటే పవర్స్ ఎక్కువగా ఉంటాయి. దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే తెలంగాణ రీజనల్ కమిటీ అనేది ఎందుకు ఏర్పాటు చేశారు అంటే టు ఇంప్లిమెంట్ నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్. సో దీనికి ఇన్స్పిరేషన్ ఏంటంటే 1707లో స్కాటిష్ కాలనింగ్ కమిటీ. ఈ కమిటీ ఎందుకు ఏర్పాటైందంటే లండన్లో బ్యాక్వర్డ్ స్కాట్లాండ్ ఏరియాస్ని డెవలప్ చేయడానికి. సెకండ్ వన్ వచ్చేసి సీడెడ్ డిస్ట్రిక్ట్ ఎకనామిక్ బోర్డు. ఇదేంటంటే బ్రిటిష్ ఇండియాలో ఉన్నప్పుడు సీడెడ్ డిస్ట్రిక్ట్ని డెవలప్ చేయడానికి సీడెడ్ డిస్ట్రిక్ట్ ఎకనామిక్ బోర్డు అనేది వచ్చింది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే బీహార్ బెంగాల్ బ్యాక్వర్డ్ రీజన్స్ డెవలప్మెంట్ బోర్డు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫస్ట్ ఎస్ఆర్సీ రికమెండేషన్స్ ఆల్సో ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. సో పవర్స్ తెలంగాణ రీజనల్ కౌన్సిల్కి అండ్ తెలంగాణ రీజనల్ కమిటీకి పవర్స్ చూసుకున్నట్లయితే చైర్మన్ వచ్చేసి తెలంగాణ రీజనల్ కౌన్సిల్లో తెలంగాణకి ఎవరైతే సీఎం డిప్యూటీ సీఎంగా ఉంటారో వాళ్ళే చైర్మన్గా ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే గవర్నర్ ఎలక్ట్ చేయాలి. ఓకేనా? అండ్ ఎలక్ట్ చేసి నోటిఫై చేయాలి. డిప్యూటీ చైర్మన్ వచ్చేసి తెలంగాణ రీజనల్ కౌన్సిల్లో డిప్యూటీ చైర్మన్లు లేరు, కానీ తెలంగాణ రీజనల్ కమిటీలో ఎలక్షన్ ప్రాసెస్లో ఉన్నారు. మెంబర్స్ వచ్చేసి 20 మెంబర్స్ ఉన్నారు. ఎందులో టీఆర్ కౌన్సిల్లో 9+6+5 ఫామ్లో. కానీ ఇక్కడ ఎవరు అంటే ఆల్ లెజిస్లేటివ్స్ ఎక్సెప్ట్ సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్ తప్ప మిగిలిన మెంబర్స్ అందరూ ఉన్నారు. ఎక్స్ అఫిషియో మెంబర్స్ వచ్చేసి లేరు. ఎందులో తెలంగాణ రీజనల్ కౌన్సిల్లో లేరు, కానీ ఆల్ క్యాబినెట్ మెంబర్స్ ఉన్నారు. ఎందులో తెలంగాణ రీజనల్ కమిటీలో. రీజనల్ బిల్స్ అనేవి ఇక్కడ లేదు, తెలంగాణ రీజనల్ కౌన్సిల్లో లేదు. కానీ తెలంగాణ రీజనల్ కమిటీలో ఆఫ్టర్ అప్రూవల్ ఆఫ్ టీఆర్సీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో రీజనల్ బిల్స్ని ఇలా చేసేవాళ్ళు. రీజనల్ యాక్ట్స్ గురించి చూసుకున్నట్లయితే తెలంగాణ రీజనల్ కౌన్సిల్లో లేవు, కానీ కమిటీలో ఏంటంటే ఆఫ్టర్ టీఆర్సీ అప్రూవ్డ్ ఓన్లీ ఆంధ్ర యాక్ట్స్ ఇంప్లిమెంటెడ్ ఇన్ తెలంగాణ రీజన్. టీఆర్సీ అప్రూవ్ చేస్తేనే ఆంధ్ర యాక్ట్స్ వచ్చేసి తెలంగాణలో పనిచేస్తాయి. ఇంకొకటి ఏంటంటే వైల్ ఇంప్లిమెంటింగ్ తెలంగాణ యాక్ట్స్ ఇన్ ఆంధ్ర రీజియన్ నో నీడ్ ఆఫ్ టీఆర్సీ అప్రూవల్. మళ్ళీ ఏంటంటే తెలంగాణ యాక్ట్స్ తీసుకెళ్ళి ఆంధ్రాలో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు టీఆర్సీ అప్రూవల్ అనేది అవసరం లేదనేసి చెప్తున్నారు. పవర్స్ చూసుకున్నట్లయితే కౌన్సిల్లో ఏమేమి ఉండేటివి అంటే ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్, కానీ కమిటీలో వచ్చేసి నాన్ మనీ మ్యాటర్స్ ఓన్లీ. ఇందులో ఆల్ అగ్రి అండ్ ఇరిగేషన్ ఉంటే ఇందులో మైనర్ ఇరిగేషన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇండస్ట్రీస్ మొత్తం తీసుకుంటే ఇందులో ఏంటంటే మార్కెట్స్ వీకెండ్లో వచ్చే మార్కెట్స్ లోకల్ మార్కెట్స్ మాత్రమే ఇచ్చారు. సర్వీస్ సెక్టర్లో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పబ్లిక్ హెల్త్ తీసుకుంటే ఇందులో ఓన్లీ ప్రైమరీ హెల్త్, ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది కమిటీలో. సో మనం కౌన్సిల్తో పోల్చుకున్నట్లయితే తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క పవర్స్ అనేవి కూడా అన్నీ వీక్గా ఉన్నాయి. ఓకే, దీని రివ్యూ ఆఫ్ టీఆర్సీ వర్కింగ్స్ చూసుకున్నట్లయితే 1960 నుండి 73 వరకు 13 ఇయర్స్ వర్క్ చేసింది. అందులో 1960 నుండి 64 వరకు చైర్మన్ ఎవరంటే అచ్యుతారెడ్డి, డిప్యూటీ చైర్మన్ వచ్చేసి మసుబా బేగం. 1964 నుండి 67 వరకు చైర్మన్ వచ్చేసి హయగ్రీవాచారి, డిప్యూటీ చైర్మన్ టి రంగారెడ్డి. లాంగెస్ట్ చైర్మన్ 1967 నుండి 72 వరకు పనిచేసింది ఎవరంటే జే చొక్కారావు. డిప్యూటీ చైర్మన్ వచ్చేసి రాజమల్లు. 1972 నుంచి 73 వరకు రాజమల్లు చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ వచ్చేసి రెహమత్ అలీ. సో ఫస్ట్ వన్ ఇవి ముస్లిం నేమ్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మస్మా బేగం అండ్ రెహమత్ అలీ, ఈ రంగారెడ్డి, రాజమల్లు. నెక్స్ట్ టీఆర్సీ 1960 నుండి 73 వరకు వర్క్ చేసింది అన్నాము. ఎలా అబాలిష్ అయిందంటే అకార్డింగ్ టు 6 పాయింట్ ఫార్ములా టీఆర్సీ అబాలిష్డ్ ఇన్ 1973. 6 పాయింట్ ఫార్ములా వల్ల టీఆర్సీ అనేది 1973లో అబాలిష్ అయింది. సరే, జై తెలంగాణ మూమెంట్ అప్పుడు టీఆర్సీ యొక్క చైర్మన్ ఎవరు అంటే చొక్కారావు. ఈయన లాంగెస్ట్ చైర్మన్ కదా, 1967 నుండి 72 వరకు వర్క్ చేశారు. సరే, మరి జై ఆంధ్ర మూమెంట్ అప్పుడు చైర్మన్ ఎవరంటే రాజమల్లు. చైర్మన్గా అండ్ డిప్యూటీ చైర్మన్గా పనిచేసింది కూడా రాజమల్లే. నెక్స్ట్ టీఆర్సీ వర్కింగ్స్ చూసుకున్నట్లయితే ఏపీ అసెంబ్లీ అనేది తెలంగాణ రీజనల్ కమిటీని అపాయింట్ చేసింది. తెలంగాణ రీజనల్ కమిటీలో ఏంటంటే టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి అడాక్ కమిటీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టాండింగ్ సబ్ కమిటీ. అడాక్ కమిటీ అనేలో 9 మెంబర్స్ ఉంటారు. ఇందులో చైర్మన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు. అడాక్ కమిటీ అంటే ఏంటంటే ఎనీ టెంపరవరీ ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ ఇస్తుంది. ఇది పర్మనెంట్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇస్తుంది స్టాండింగ్ సబ్ కమిటీ అనేది. సో స్టాండింగ్ సబ్ కమిటీలో త్రీ ఉన్నాయి. దెర్ ఆర్ 3 స్టాండింగ్ సబ్ కమిటీస్.
సో అవి ఏంటంటే లోకల్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ హెల్త్ ఒకటి, అండ్ సెకండ్ వన్ ఎడ్యుకేషన్, థర్డ్ వన్ డెవలప్మెంట్. ఈ లోకల్ గవర్నెన్స్ పబ్లిక్ హెల్త్లో స్టాండింగ్ సబ్ కమిటీ అనేది రికమెండ్ చేసింది ఏమని, ఒక ఆర్గనైజేషన్ పెట్టండి మాకు, ఎందుకు అంటే టు రికగ్నైజ్ ద లోకల్ బాడీ కాన్స్టిట్యుయెన్సీస్ రికగ్నైజ్ చేస్తాము అనేసి పెట్టారు. కానీ గవర్నమెంట్ దానికి రిజెక్ట్ చేసింది. సెకండ్ వన్ వచ్చేసి స్టాండింగ్ సబ్ కమిటీ అనేది రికమెండ్ చేసింది ఏంటి, రిక్రూట్మెంట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ టీచర్స్, మాకు టీచర్స్ కావాలి, స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ కావాలి, రిక్రూట్ చేయండి అంటే గవర్నమెంట్ మా దగ్గర డబ్బులు లేవు అనేసి అన్నది, మనీ మ్యాటర్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హెల్త్లో చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఫండ్స్ అలాట్ చేసింది ఎవరికి అంటే అమీర్పేట్ న్యాచురోపతి హాస్పిటల్కి ఫండ్స్ అలాట్ చేసింది. ఫోర్త్ వన్ వచ్చేసి డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఏపీఎస్సీబీ ఎంత గ్రాంట్స్ ఇచ్చిందంటే 3 crores ఇచ్చింది దేనికి, ఓయూ యూనివర్సిటీకి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే టీఆర్సీ అనేది ఫెయిల్ అయింది, తెలంగాణ సేఫ్ గార్డ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఫెయిల్ అయింది. సో అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ చూసుకున్నట్లయితే గోదావరి క్యాచ్మెంట్ ఏరియా వచ్చేసి 79%, కృష్ణా వచ్చేసి 69%. సో నిజాం అడ్మినిస్ట్రేషన్లో ఏంటంటే మనకు అంత అగ్రికల్చర్ ఇరిగేషన్ మీద ఆయన ఫోకస్ చేయలేదు. మనకి ఎప్పుడు ఇంటిగ్రేట్ అయింది హైదరాబాద్ ఇండియాలో అంటే 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్లో ఇంటిగ్రేట్ అయింది. 1952 మార్చ్ 6న బీఆర్కే గవర్నమెంట్ ఏమని ప్రపోజ్ చేసిందంటే అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ వాజ్ ప్రైమ్ ప్రియారిటీ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అనేసి చెప్పింది. మళ్ళీ ఇంకా ఏమని చెప్పారు అంటే అగ్రికల్చర్ 1 crore ఏకర్స్కి వాటర్ అందించాలనుకున్నారు. దేని ద్వారా అంటే 8 ప్రాజెక్ట్స్ ద్వారా. సో హెల్సింకి రూల్స్ ఏంటంటే డిపెండ్ ఆన్ హెల్సింకి రూల్స్ వీ షుడ్ కన్స్ట్రక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేవి హెల్సింకి రూల్స్ మీద బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేయాలి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ షుడ్ కన్స్ట్రక్ట్ ఆన్ నెట్ వాటర్స్ ఓన్లీ, నెట్ వాటర్స్ మీద మాత్రమే ఉండాలి. అంటే నెట్ వాటర్ అంటే ఏంటంటే ఒక్కొక్కసారి వరదలు వస్తూ కొన్నిసార్లు ఎక్కువగా ఉంటాయి డ్యామ్లలో వాటర్, ఆ ఎక్కువ వాటర్ని సర్ఫ్లెస్ వాటర్ అంటాము, దాని మీద కన్స్ట్రక్ట్ చేయొద్దు. ఎప్పుడు ఎలా ఉంటుందో వాటరు దాన్ని బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేయాలి. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ షుడ్ నాట్ కన్స్ట్రక్ట్ ఆన్ సర్ఫ్లెస్ వాటర్ మీద కన్స్ట్రక్ట్ చేయొద్దు, నెట్ వాటర్ మీదనే కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకేనా. వాట్ హ్యాపెన్ టు ఇరిగేషన్ సెక్టర్ ఇన్ యునైటెడ్ ఏపీలో ఇరిగేషన్ సెక్టార్లో ఏమైంది అని చూసుకున్నట్లయితే టీఎంసీ అంటే ఏంటనేసి ప్రీవియస్ ఇయర్ బిట్టిది. టీఎంసీ అంటే ఏంటి, 1000 cubic feetsని టీఎంసీ అంటారు. సో మనకేంటి మన బుర్గుల 1050 టీఎంసీస్లో 8 ప్రాజెక్ట్స్ కట్టాలనుకున్నారు కదా, కానీ యునైటెడ్ ఏపీలో ఏమైంది, మనకి 288 టీఎంసీస్ మాత్రమే అందింది. అది చూసుకుందాము. అప్పుడు హైదరాబాద్ స్టేట్ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఇచ్చంపల్లి వచ్చేసి 350 టీఎంసీస్, ఇచ్చంపల్లి 350 టీఎంసీస్, దేవనూరు 38 టీఎంసీస్, లోయర్ మానేరు 12 టీఎంసీస్, అప్పర్ కృష్ణ 54 టీఎంసీస్, గోదావరి మల్టీపర్పస్ డ్యామ్స్ వచ్చేసి 330 టీఎంసీస్. ఇక్కడ యునైటెడ్లో 330కి బదులు 66 టీఎంసీస్ ఇది ఒక్కటి మాత్రమే ఇచ్చారు. కడెం వచ్చేసి 15 టీఎంసీస్, భీమా 100 టీఎంసీస్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్ 132 టీఎంసీస్, ఇచ్చంపల్లి 350, దేవనూరు 38, లోయర్ మానేరు 12, అప్పర్ మానేరు 54, గోదావరి మల్టీపర్పస్ డ్యాము 330, కడెం 15, భీమా 100, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్ వచ్చేసి 132. సో దీనికి టిప్ ఏంటంటే ఇదే మా కృష్ణా గోదావరి కడెం అంటే ఇన్సూరెన్స్ వాటర్లో పడిపోతాయి అన్నట్లు, ఇన్సూరెన్స్ అంటే భీమా అన్నట్లు, ఎన్ఎస్పి. ఈ అంటే ఇచ్చంపల్లి, దే అంటే దేవనూరు, మా అంటే మానేరు, కృష్ణ, గోదావరి అండ్ కడెం. నెక్స్ట్ ఇన్సూరెన్స్ అంటే దాన్ని తెలుగులో ఏమంటారు, బీమా అంటారు. ఎన్ఎస్పి ఏంటి, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. సో ఆ టైంలో సీఎంస్ ఎవరు అంటే నీలం సంజీవరెడ్డి ఉన్నారు, దామోదరం సంజీవయ్య, నెక్స్ట్ నీలం సంజీవరెడ్డి, మళ్ళీ కాసు బ్రహ్మానందరెడ్డి వస్తారు. ఓకేనా. అవుట్ ఆఫ్ 1050 టీఎంసీస్ ఓన్లీ 288 టీఎంసీస్ కెపాసిటీ కంప్లీట్ చేశారు. కానీ ఇందులో కూడా యాక్చువల్ యూటిలైజేషన్ ఎంత జరిగింది, 197 టీఎంసీస్ మాత్రమే జరిగింది. అంటే మన వాళ్ళు ఏమనుకున్నారు, 1 కోటి ఎకర్స్కి వాటర్ అందించాలనుకుంటే ఓన్లీ 20 lakh ఎకర్స్కి మాత్రమే వాటర్ అందింది 197 టీఎంసీస్ ద్వారా. నెక్స్ట్ 1969 జై తెలంగాణ అజిటేషన్లో ఏంటంటే షుడ్ కంప్లీట్ స్టాల్డెడ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేసి చెప్పారు. సో బచావత్ ట్రిబ్యునల్ వచ్చింది ఫర్ అలాకేట్ బచావత్ ట్రిబ్యునల్ ఎందుకు వచ్చింది అంటే వాటర్ కృష్ణా అండ్ గోదావరి వాటర్ని అలాకేట్ చేయడానికి వచ్చింది. కృష్ణా రివర్లో వాటర్ చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 800 టీఎంసీస్, కర్ణాటక వచ్చేసి 690 టీఎంసీస్ అండ్ మహారాష్ట్ర వచ్చేసి 570 టీఎంసీస్.
సో టోటల్ వాటర్ ఇన్ కృష్ణ ఎంత అంటే 2690 టీఎంసీస్ ఉంది. బచావతి ట్రిబ్యునల్ అలాకేట్ చేసింది ఏంటి జురాల ప్రాజెక్ట్కి ఎంత అంటే 17.5 టీఎంసీస్. సో ఈ 800 టీఎంసీస్కి 17.5 కలిపితే మొత్తం ఎంత అంటే 817.5. సో యాక్చువల్గా మనం ఎంత యూటిలైజ్ చేసుకున్నాము అంటే జురాల ప్రాజెక్ట్స్ అన్ని 11 టీఎంసీస్ మీద మాత్రమే కన్స్ట్రక్ట్ చేసాము. మొత్తం 811 మనకి ఎంత మిగిలింది 6.5 మిగిలింది. ఓకేనా. గోదావరిలో ఎన్ని టీఎంసీస్ ఉన్నాయంటే 1480 టీఎంసీస్ ఉన్నాయి. సో గోదావరి ఎక్కడ నుండి ఎక్కడికి అంటే ఆదిలాబాద్ నుంచి ఖమ్మంకి ఫ్లో. సో 50% ఆఫ్ గోదావరి నెట్ వాటర్ సబ్మెర్జ్డ్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్. 50% అనేది ఎందులో పోతుంది అంటే బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళిపోతుంది. సో క్యానల్ మోడర్నైజేషన్ ద్వారా మనకి ఎంత టీఎంసీస్ సేవ్ అయింది వాటర్ అంటే 48 టీఎంసీస్ అనేవి సేవ్ అయింది కృష్ణా బేసిన్లో. ఈ 48 టీఎంసీని ఎవరెవరికి ఇచ్చారు అంటే 48 టీఎంసీస్ కింద కన్స్ట్రక్ట్ చేసే ప్రాజెక్ట్స్ వచ్చేసి తెలంగాణలో వచ్చేసి భీమాకి ఇచ్చారు. భీమా వచ్చేసి 20 టీఎంసీస్ కానీ కంప్లీట్ అవ్వలేదు. రాయలసీమలో ఏంటంటే 19 టీఎంసీస్ ఇచ్చారు. అందులో ప్రాజెక్ట్ వచ్చేసి శ్రీశైలం రైట్ బ్యాంక్. దీన్నే తెలుగు గంగా అంటారు. దీన్ని ఎందుకు వాడతారు అంటే డ్రింకింగ్ టు తమిళనాడు ప్రజలకి తెలుగు గంగ ద్వారా మాత్రమే డ్రింకింగ్ వాటర్ అనేవి వెళ్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 9 టీఎంసీస్ ఇచ్చారు. దానికి ఏ ప్రాజెక్ట్ అంటే పులిచింతల. సో వాటర్ మోడర్నైజేషన్ వల్ల మిగిలిన 48 టీఎంసీస్లో తెలంగాణకేమో భీమా 20 టీఎంసీస్ ఇస్తారు. నెక్స్ట్ రాయలసీమకేమో ఏంటి శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్కి 19 టీఎంసీస్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో పులిచింతలకు వచ్చేసి 9 టీఎంసీస్ ఇస్తారు. సో నెక్స్ట్ ఇంకా ఏంటంటే 8 ప్రాజెక్ట్స్ అండ్ 6.5 టీఎంసీస్ 6.5 టీఎంసీస్ మీద 8 ప్రాజెక్ట్స్ కడతారంట. తెలంగాణకి 4 ఇచ్చారు, రాయలసీమకి 3 ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి 1 ఇచ్చారు. అవి ప్రాజెక్ట్స్. తెలంగాణలో ఉన్న 4 ప్రాజెక్ట్స్ ఏంటంటే మహబూబ్ నగర్లో 2 ప్రాజెక్ట్స్, నల్గొండలో 2 ప్రాజెక్ట్స్. మహబూబ్ నగర్లో ఉన్న 2 ప్రాజెక్ట్స్ ఏంటంటే కల్వకుర్తి అండ్ నెట్టెంపాడు. నల్గొండలో ఉన్న 2 ప్రాజెక్ట్స్ వచ్చేసి ఎస్ఎల్బీసీ అండ్ ఎన్ఎస్ఎల్టీఎస్. ఎస్ఎల్బీసీ అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అండ్ ఎన్ఎస్ఎల్టీఎస్ అంటే నాగార్జున సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. నల్గొండలో నాగార్జున సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అండ్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. మహబూబ్ నగర్లో ఏంటంటే కల్వకుర్తి అండ్ నెట్టెంపాడు 2 ప్రాజెక్ట్స్. సరే, రాయలసీమలో వచ్చేసి 3 ప్రాజెక్ట్స్. అవి ఏంటంటే గాలేరు నగరి ప్రాజెక్ట్, ఎస్ఆర్బీసీ, హంద్రీనివా. గాలేరు నగరి ఎస్ఆర్బీసీ, హంద్రీనివా. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 1 ప్రాజెక్ట్. అదేంటంటే వెలిగొండ ప్రాజెక్ట్. ఇది టన్నల్ ప్రాజెక్ట్. సో లివర్ లింకేజ్ ప్రోగ్రామ్ ద్వారా ఎట్లా వాటర్ని పంపించారు అంటే పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్కి 80 టీఎంసీస్ గోదావరి వాటర్ని పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్కి 80 టీఎంసీ. దుమ్ముగూడెం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్కి 100 టీఎంసీస్ డైవర్ట్ చేయాలనుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం ఏంటంటే మొత్తం వాటర్ షేర్ అనేది ఈక్వల్గా జరగాలనేసి చెప్పారు. నెక్స్ట్ 811 టీఎంసీస్ కృష్ణా టోటల్ అలాకేషన్ అయింది కదా. ఇందులో బచావతి ట్రిబ్యునల్ 17.5 టీఎంసీస్ ఉన్నాయి కదా. సో క్యానల్ మోడర్నైజేషన్ ద్వారా మనకి ఎంత 17.5 టీఎంసీలో యాక్చువల్లీ యూటిలైజేషన్ ఎంత జరిగింది 11 టీఎంసీస్ జరిగింది. క్యానల్ మోడర్నైజేషన్ వల్ల మనకి ఎంత మిగిలింది 48 టీఎంసీస్ మిగిలింది. ఆ 48 టీఎంసీలో తెలంగాణలో భీమాకి ఎంత ఇచ్చారంటే 20 టీఎంసీస్ ఇచ్చారు. ఎస్ఆర్బీసీ వచ్చేసి రాయలసీమలో ఎంత 19 టీఎంసీస్. పులిచింతల వచ్చేసి 9 టీఎంసీస్. సో పవర్ సెక్టార్లో వైలేషన్స్ ఎట్లా జరిగినాయంటే నాట్ కన్స్ట్రక్టెడ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయలేదు. యాక్చువల్గా మణుగూరులో కట్టించాల్సిన థర్మల్ పవర్ ప్లాంట్ని షిఫ్ట్ చేశారు. ఎక్కడికి? విజయవాడకి షిఫ్ట్ చేశారు. అప్పుడు చైర్మన్ ఎవరు అంటే నార్ల తాతారావు. ఈ తాత షిఫ్ట్ చేయడం వల్ల మనం ఎంత లాస్ అయ్యాము అంటే 1670 మెగావాట్స్ అనేవి మనం లాస్ అవ్వడం జరిగింది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే నాట్ కన్స్ట్రక్షన్ హైడ్రో పవర్ ప్లాంట్స్, హెచ్పిపి అండ్ గ్యాస్ పవర్ ప్లాంట్స్. ఇవి కన్స్ట్రక్ట్ చేయకపోవడం వల్ల మనకి ఎన్ని మెగావాట్స్ అనేవి మనం లాస్ అయ్యాము అంటే 4617 మెగావాట్స్. సో కట్టని ప్రాజెక్ట్స్ ఏంటంటే కుంతల, ప్రాణహిత, ఇచ్చంపల్లి, దుమ్ముగూడెం, సింగిరెడ్డి, దిండి.
ఇవి కట్టించలేదు. హైడ్రో పవర్ ప్లాంట్స్ కుంతల, ప్రాణహిత, ఇచ్చంపల్లి, దుమ్ముగూడెం, సింగిరెడ్డి, దిండి ఇవి కట్టించలేదు. సో గ్యాస్ పవర్ ప్లాంట్స్ చూసుకున్నట్లయితే శంకరపల్లి వచ్చేసి 1400 మెగావాట్స్, నెడునూరు వచ్చేసి 2100 మెగావాట్స్ ఇవి కూడా కట్టించలేదు. డ్యూ టు నాట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హెవీ వోల్టేజ్ సబ్స్టేషన్స్ సాల్టెడ్ ప్రాజెక్ట్స్. హెవీ వోల్టేజ్ సబ్స్టేషన్స్ కట్టియకపోవడం వల్ల ఆగిపోయిన ప్రాజెక్ట్స్ ఏంటంటే రాజు భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, అది భీమా ఫేజ్ 1 అంటారు. ఇది ఎక్కడ అంటే పంచదేవ్పాడు. భీమా 2 వచ్చేసి తిరుమలపల్లి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఈ మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఆగినవి ఏంటంటే 3 విలేజెస్ ఇక్కడ మహబూబ్ నగర్లో. ఆ విలేజెస్ ఏంటంటే రేణుగన గడ్డ, అండ్ సెకండ్ వన్ వచ్చేసి జొన్నల బొగుడ, అండ్ థర్డ్ వన్ వచ్చేసి గోడుపల్లి గట్టు. ఇవి 3 రేణుగన గడ్డ, జొన్నల బొగుడ అండ్ గోడుపల్లి గట్టు. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది కదా, అది ఎక్కడ అంటే గూడెం దొడ్డి అండ్ మలవీడులో ఉంది, అది కూడా ఆగిపోయింది. సాగర్ కోయిల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎక్కడుందంటే నాగిరెడ్డిపల్లి, మరికల్లో ఉంది, ఇది కూడా ఆగిపోయింది ఈ ప్రాజెక్ట్ ఆల్సో. నెక్స్ట్ వయలేషన్స్ అండర్ ఇందిరాగాంధీ ప్రోగ్రామ్ చూసుకున్నట్లయితే ఇందిరాగాంధీ ప్రోగ్రాంలో ఎలా వైలేట్ అయ్యాయి అంటే ఎలక్ట్రిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రోత్ రేట్ ఇన్ ఆంధ్రాలో చూస్తే 76.1% ఉంటే తెలంగాణలో 23.9% ఉంది. రాజీవ్ గాంధీ ఎలక్ట్రిఫికేషన్ యోజనలో ఫండ్స్ ఎలా యూజ్ చేశారు అంటే ఆంధ్ర ప్రాంతంకేమో 70.5% పెడితే తెలంగాణకి 29.5% మాత్రమే పెట్టారు.